పొగడ్తలతో ముంచెత్తున్నారు. కానీ మీకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పుట్టింది? తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎప్పుడు పుట్టాడు? తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీని స్థాపించిన అధినాయకుడు ఎప్పుడు చనిపోయినాడు? తెలుగుదేశం పార్టీ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయనేది మీకు తెలియదు. ఆ జెండా ఆవిష్కరించిన వాళ్ళు ఎవరో మీకు తెలియదు. ఈరోజు తెలుగుదేశం పార్టీని గురించి, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకత్వాన్ని గురించి తెగ పొగుడుతున్నారు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు మీకేం తెలుసు? మీరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని పొగడ్తలతో మీరు పనులు చేయించుకొని లబ్ధి పొంది రేపు మళ్ళా స్థానిక సంస్థల ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పోయి అక్కడ పదవులు తెచ్చుకొని మీరు లబ్ధి పొందేదానికి సిద్ధపడుతున్నారు. ఇక్కడ డబ్బులు సంపాదించుకొని అక్కడికి పోవాలనేసి మీరు ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్లు గెలిచిన వాళ్ళు కానీ, అంతకుముందు కబ్జాలు చేసిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని మీరు మళ్ళీ తెలుగుదేశం పార్టీని జెండా ఆడ బారేసి మళ్ళీ వైసీపీకి రండి అనేసి మీ నాయకులు ఏమన్నా చెప్పి పంపించినారో ఏమో మాకు తెలియదు. కానీ మీరు ఆ పని చేస్తే కులహీనులు చరిత్రలో హీనులుగా మారిపోతారనేసి మీకు చెప్తున్నాం. మీరు పొగడండి నాయకులను, తెలుగుదేశాన్ని పొగడండి, మేము సంతోషిస్తాం. ఎందుకంటే మీరు ఏరే పార్టీలు జెండాలు మోసి అక్కడ ఉండి ఈరోజు వచ్చి మా పార్టీని మా నాయకులను పొగడతారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా మీకు సన్మానాలు చేయాలనున్నాం. ఈ పొగడ్తలు అన్నీ అయిన తర్వాత మీరు మా పార్టీలో ఉండి రేపు అధికార పార్టీకి ఇదైనప్పుడు మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిపోకుండా ఉంటే మీకు తప్పకుండా మేము ఎన్టీఆర్ గ్రామం దగ్గర మీకు ఘన సన్మానం చేస్తామనేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు మాత్రం మా జిల్లా కొత్త అధ్యక్షుడిని మేము కోరుకునేది ఒకటే, సార్ మీరు సక్రమంగా పని చేయాలి. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి. మీ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలపడాలి, తెలుగుదేశం పార్టీ ముందుకు సాగాలి. తెలుగుదేశం పార్టీ ఎన్నో ఘన విజయాలు సాధించాలంటే మీకు అనుకూలంగా ఉండే నగర కమిటీని కానీ, మీకు అనుకూలంగా ఉండే జిల్లా కమిటీని జెండా మోసిన వాళ్లకు, పార్టీని మొదటి నుంచి కష్టపడి ముందుకు తీసుకొచ్చిన వాళ్లకు, కార్యకర్తలకు, నిజమైన తెలుగుదేశం కార్యకర్తలను మీరు పదవులు ఇచ్చి వాళ్ళకు గౌరవిస్తే తప్పకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ పొగడ్తలకు మీరు లొంగిపోయి ఇప్పుడు వాళ్ళ కమిటీలో పదవులు ఇచ్చారు. ఆ పదవులు అట్లే కొనసాగితే మొదటి నుంచి పనిచేసిన సీనియర్ కార్యకర్తలు ఇప్పుడు కొంత నిరసన తెలియజేయడానికి కానీ ఎందుకో అలిగి వాళ్ళు ముభావంగా ఉన్నారు. రేపు స్థానిక సంస్థల్లో వాళ్ళు ఇంతకుముందు ప్రచారం చేసి ఉల్లాసంగా తెలుగుదేశం పార్టీని గెలిపించినంత ఉత్సాహంగా లేరు. వాళ్ళకి ఏదో ఒక పదవులు ఇచ్చి కానీ వాళ్ళను ఆర్థికంగా కొంత ముందుకు తీసుకుపోయేదానికి కొత్త అధ్యక్షుల వారు ముందుకు